అందరికీ నమస్కారం అండి. తరికొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం సందర్భంగా దుర్వాస మహర్షి ప్రతిష్ఠించిన సత్యపీఠం శ్రీ తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రం. పాల్గొన మాసంలో ప్రతి నరసింహ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. 1-2 రోజుల తేడాతోనే దాదాపు అన్ని నరసింహ క్షేత్రాల్లో ఇదే మాసంలో బ్రహ్మోత్సవాలు జరగడం ఎంతో విశేషంగా చెబుతారు. ఇప్పటికే ఇటు యాదగిరిగుట్ట అటు అహోబిలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో తరిగొండ నరసింహస్వామి క్షేత్రంలో కూడా బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఈ క్షేత్రం యొక్క విశేషాల గురించి తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలోని శ్రీ తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వెలసి ఉంది. పూర్వం తరిగొండ ప్రాంతాన్ని తరికుండ అని పిలిచేవారు. ద్రవిడ భాషలో తైర్ అంటే పెరుగు అని అర్థం. పూర్వం ఈ గ్రామంలోని ఓ స్త్రీ పెరుగు చిలుకుతున్నప్పుడు పెరుగు కుండలో సాలగ్రామ రూపంలో లక్ష్మీ నరసింహస్వామి వారు దర్శనమివ్వడంతో అదే సమయంలో ఆ గ్రామంలో నివసించే ఒక భక్తునికి స్వామి కలలో సాక్షాత్కరించి తనకు ఆలయం నిర్మించి పెరుగుకుండలో దొరికిన తన సాలగ్రామాన్ని ప్రతిష్ఠించమని చెప్పారట. స్వామి ఆదేశం మేరకు నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా పూజలందుకుంటూ ఉన్నారు. తరికొండ కాలక్రమేణా తరికొండగా మారింది. తరికొండ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో దుర్వాస మహర్షి సత్యపీఠాన్ని ఏర్పాటు చేశాడని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. నరసింహస్వామి ఆలయం వెలుపల స్వామికి ఎదురుగా ఉన్న ఈ బలిపీఠం వద్ద ఎంత ఘోరమైన నేరాలు చేసిన వారైనా సరే తమ తప్పును ఒప్పుకొని తీరాల్సిందే అని, అందుకే తప్పు చేసిన వారు ఇక్కడ ప్రమాణాలు చేయడానికి భయపడతారని అంటారు. కాణిపాకంలో వలె తరికొండ క్షేత్రంలో కూడా సత్య ప్రమాణాలకు నెలవుగా మారిందని అంటారు. తరికొండలో ప్రతి సంవత్సరం పాల్గొన మాసం శుద్ధ సప్తమి నుండి స్వామివారికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంకురార్పణతో మొదలై ధ్వజారోహణం, హంసవాహన సేవ, ముత్యపు పందిరి వాహనం, హనుమంత సేవలు, కల్పవృక్ష వాహనం, సింహవాహన సేవలతో, బంగారు తిరుచి ఉత్సవం, పెద్దశేష వాహనాలతో, తిరుచి ఉత్సవం, గరుడ సేవ వాహనాలతో, సర్వభూపాల వాహనంతో తిరిగి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఎంతో విశిష్టత పవిత్ర కలిగిన తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలను వీలైతే మనం కూడా తిలకించి ఆ దేవదేవుడి యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ. గోవింద హరి గోవింద.